నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. సౌందర్య, నీకిష్టమని ఫిష్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ తెప్పించాను. నీకోసం చికెన్ కబాబ్స్ స్వయంగా నేనే చేశాను. వడ్డించినా? అవి నువ్వు సౌందర్యకి వడ్డిస్తే నేను నీకు ఆ వడ్డింపుకి వడ్డీ వేసి బయటికి గెంటేస్తాను. నీకు పిచ్చిగానే పట్టిందా శేఖర్? కాబోయే మిస్ ఇండియాకి లంచ్ ఏం పెడుతున్నావో అర్థమవుతోందా? ఫిష్ ఫ్రై, బిర్యానీలు పెడితే తన కెరీర్ ఏమవ్వాలి? అయినా తనేదో నీ ఫ్రెండ్ అయినట్టు సౌందర్య అని పేరు పెట్టి పిలుస్తావేంటి? మేడం అనలేవా? తనెవరనుకుంటున్నావు? మన కంపెనీకి టాప్ మోడల్, కాబోయే మిస్ ఇండియా. అయినా సౌందర్య, నువ్వు కొంచెం యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. అతి మంచితనం పనికిరాదు. అంటే సార్, అది శేఖరే కదా సార్ మన కంపెనీకి పరిచయం చేసింది. బాగుంది సౌందర్య, మన కోసం గాడిద సరుకులు మోసింది కదా అని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకొని గాడిద గారు అని మర్యాదలు చేయం కదా. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి మేడంకి ఫ్రూట్ జ్యూస్ తీసుకురా. వెళ్ళు. సరే సార్. ఆ సౌందర్యని నేను వల్ల వేసుకోవాలి అనుకుంటే ఈ ముసలోడు తనేదో మన్మధుడు అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. పైగా నన్ను గాడిదతో పోలుస్తున్నాడు. గాడిదకి ఓపిక ఉన్నంత వరకే చాకరీ చేస్తుంది. ఓపిక నశిస్తే వెనక కాళ్ళతో తంతుంది. ఎంతసేపు జ్యూసు? త్వరగా తీసుకురా. వస్తున్నా సార్. సార్, జ్యూస్. వెళ్ళు. సౌందర్య, ఇదిగో తాగు. 1 మినిట్, నేను తాగిస్తాను. సారీ సౌందర్య. ఇట్స్ ఓకే సార్. ముసలోడికి దసరా పండగని మరీ ఓవర్ చేస్తున్నాడు. ఓకే సార్, నేను వాష్ చేసుకుంటాను. లేదు లేదు, నేను తుడుస్తా.
నేను తుడుస్తాను. నిన్నే అందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు నీ వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఈవిడ గారు లంచం తీసుకొని న్యూస్ అమ్ముకోవడం ఏంటి? వీళ్ళకి ఏమైనా బుర్ర ఉందా? ఎవరి డెస్క్లో డబ్బులు దొరికితే వాళ్ళు తప్పు చేసినట్టేనా? అసలు ఆలోచన ఉండక్కర్లేదా? వదిలే వాసు, సిస్టర్ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు కదా. ఎవరో ఏదో అన్నారని ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడం అవసరమా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఆఫీసులో ఏం జరుగుతుందో చూసుకోక్కర్లేదా? ఎవరేం చేస్తున్నారో, ఎవరు మన మీద కుట్రలు చేస్తున్నారో తెలుసుకోకుండా మీరంతా నిద్రపోతున్నారా? అసలు నీకేమైంది? పిచ్చికని పట్టిందా? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? ఎందుకు ఇప్పుడు జై మీద అరుస్తున్నావు? చూడు, నీకేమైనా తెలిస్తే నువ్వు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయి. అంతేగాని ఇలా పక్క వాళ్ళ మీద అరిస్తే ఏం ఉపయోగం లేదు. అవును, నిజమే. ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు అనడం కరెక్ట్ కాదు. అసలు నిన్ను అనాలి. మనకి సంబంధం లేని విషయంలో తలదూర్చడం, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం, చివరికి ఇదిగో ఇలా అందరితో మాటలు పడ్డాం. అందరిని ఇరిటేట్ చేయడం బాగా అలవాటైపోయింది. అసలు ఏంటి నీ ప్రాబ్లం? రాగానే జైని తిడుతున్నావు, అడిగినందుకు నన్ను అంటున్నావు. ఏంటి నీ ఉద్దేశం? నాకేమి పిచ్చి పట్టి అరవటం లేదు. లోపల అందరూ నువ్వేదో తప్పు చేసావు అనుకుంటున్నారు. ఇంకా ఇంకా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వింటూ ఉండడం నా వల్ల కాదు. అవన్నీ నేను చూసుకోగలను. నువ్వెందుకు ఇంతలా ఇదవుతున్నావు? నీకంత నామోషిగా ఉంటే నీకు నాకు సంబంధం లేదన్నట్టు ఉండు. నాకు తెలుసు నేనేం తప్పు చేయలేదని. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి? నేనే లైట్ తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఇంత అలా రియాక్ట్ అవుతున్నావు? ఏమన్నా నిన్ను ఏం జరుగుతుంది ఇక్కడ? మన సంగీత తన మొదటి సింగింగ్ కాంపిటీషన్లోనే ఫస్ట్ ప్రైజ్ తీసుకుందంట. వాసు, చిన్న పిల్లాడిలాగా మాట్లాడకు. అక్కడ చెల్లెలు ఫస్ట్ రావచ్చు, కానీ ఇక్కడ అక్క ఒక సమస్యలో ఇరుక్కుపోయింది. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు అర్థం అవ్వట్లేదా? లంచం తీసుకున్నట్టు ప్రూవ్ అయితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. అలా జరిగింది, ఇలా జరిగిందని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంయుక్త చేసిన దాని గురించి ఆలోచించు. అదేంటో ఫస్ట్ చూడండి. ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను, నేను సాల్వ్ చేసుకుంటాను. నువ్వు దీని గురించి ఆలోచించి స్ట్రెయిన్ స్ట్రెస్ అవ్వకు. ఏదో ఒక సమస్య వచ్చింది కదా అని కుటుంబంలో ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని ఆనందంగా పంచుకోకుండా ఉండలేను. నేను స్ట్రెయిన్ అవ్వకుండా సైలెంట్ గా ఉండి ఆలోచించడానికి ఇది నీ ఒక్కదాని ప్రాబ్లం కాదు. నువ్వు ఈ ఛానల్ ఎంప్లాయ్ అని మర్చిపోకు. నువ్వు చేసిన పని వల్ల ఛానల్ పరువు పోయేలా ఉంది. ఈ ఛానల్ సీఈఓగా నేను దీన్ని భరించలేను. నిత్య, నీకిది వరకే చెప్పాను. తను ఏ తప్పు చేయలేదని 48 గంటల టైం కూడా తీసుకున్నాను. ఈలోపు తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోకపోతే నువ్వేం మాటలన్నా, నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకున్నా మాకు సంబంధం లేదు.
కానీ ఈలోపు తనేదో తప్పు చేసినట్టు మాట్లాడుకో, అదెవ్వరికి మంచిది కాదు. నేను చెప్పాను కదా, ఇది మేము చూసుకుంటామని. మా వల్ల ఛానల్కి ఎలాంటి సమస్య రాదు. ముందు ఈ సమస్య నుంచి బయటపడాలంటే చరణ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అరే వాసు, నాకు చరణీలు తెలుసు. అయితే త్వరగా వెళ్దాం పదండి. సరే పద పద. సార్ ఒక్క నిమిషం సార్. మేడంని చాలా రోజుల నుంచి చూస్తున్నాను సార్. మేడం తప్పు చేసిందంటే నేను నమ్మను. అందుకని మీతో పాటు నేను కూడా వచ్చి మేడం ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటంలో నేను ఉంటాను సార్. వెళ్దాం పద. పదండి సార్. ఆంటీ, మరి నేను బయలుదేరుతాను. అదేంటి బాబు, ఇంటి వరకు వచ్చి బయలుదేరతాను అంటావేంటి? రా, పాయసం చేస్తాను, తినేసి వెళ్దూ గాని. లేదంటీ, కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇంకోసారి వస్తాను. అది కాదు బాబు, ఒకసారి వచ్చి. అత్తయ్య, తనకేదో అర్జెంట్ పనుందని చెప్తున్నాడు కదా. నేను తర్వాత మంచి పార్టీ ఇస్తాలే. సరే. బాయ్ సంగీత. బాయ్. కొంచెం సేపు ఉండమని అడగచ్చు కదా. ఛ! ఆగాగు. అందరి దిష్టి పోవాలి. లోపలికెళ్ళు. సింగర్ని కావాలని మీరెంతో ఆశపడ్డారు. కానీ నేను మొదటిసారి పాటలు పాడి గెలిచినప్పుడు మీరు నా పక్కన లేరు. ఐ లవ్ యూ డాడీ. మీరు కోరుకున్నట్టు నేను ఈరోజు ఈ కప్పు గెలుచుకున్నాను. కానీ మీరు నా పక్కన లేరు. ఇది మీకోసమే డాడీ, మీకోసమే. డాడీ, ఐ మిస్ యూ సో మచ్ డాడీ. చెప్పాను కదమ్మా, మీ నాన్న ఎక్కడున్నా తన ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకుంటాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటది? అక్క, నేను ఈరోజు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానక్క. ఎవడికి ఉపయోగం? ఏం చేసుకుంటావు దాన్ని? అలా అంటావేంటమ్మా? తను ఎంతో కష్టపడి గెలుచుకున్న బహుమతి. మామ్ ఇంట్లో లేకపోయేసరికి ఎవరికి తోచినట్టు వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. నేను నీకు చెప్పాను, ఇలాంటి వద్దు, మామ్కి నచ్చదని. అయినా నా మాట వినకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేశావు. రేపు మామ్ వస్తుంది కదా, అప్పుడుంటుంది నీకు. దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అదేం తప్పు చేసిందని రేపు మీ అమ్మ వస్తే అని భయపెడుతున్నావు? నీలాగా బరి తెగించి తిరగడం లేదుగా. అత్తయ్య గారు, చక్కగా దేవుడిచ్చిన గొంతుతో పాటలు పాడుతుంది తప్ప నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఊరందరికీ చూపించుకుంటూ తిరగడం లేదుగా.
అత్తయ్య గారు దయచేసి మీరు కాస్త ఆగండి. ఏంటే ఆగేది? ప్రతిసారి నానూరు మూపిస్తున్నావు. ఇప్పుడు ఆ పిల్ల ఏం తప్పు చేసిందని దాన్ని అంతలా బెదరగొడుతుంది? ఎప్పటికప్పుడు ఎవరు చేస్తున్న తప్పుల్ని వాళ్లకు చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుందనుకున్నావు? చూడు, రేపు మీ అమ్మొచ్చి దాన్నేమైనా అనాలి, అప్పుడు నీ తాట తెస్తా. ఏమనుకుంటున్నావు? ఈవిడగారేమో అర్ధరాత్రి వరకు ఆడమగ తేడా లేకుండా తిరగొచ్చు. కాని చెల్లెలు ఒక పోటీలో గెలిచొస్తే అభినందించాల్సింది పోయి బెదిరిస్తోంది. చూడు, నువ్వు ఎదుటి వాళ్లకు నీతులు చెప్పే ముందు నిన్ను నువ్వు చూసుకో. నువ్వెన్ని తప్పులు చేస్తున్నావో తెలుస్తుంది. మామ్ లేని టైం చూసి నన్ను మాటలతో టార్చర్ చేస్తున్నారు. నిన్న కూడా అంతే. మీరు తిట్టడం, మీ మనవడేమో నన్ను కొట్టాలని చూడ్డం. రేపు మా మామ్ వచ్చిన తర్వాత మీ అందరంతా చూస్తాను. హోసే, నీ తాటాకు చప్పుళ్ళు నా దగ్గర చేసి నన్ను బెదిరించాలని చూడకు. నేను మీ అమ్మని కాదు, వాళ్ళ అమ్మకు కూడా భయపడను. ఏమనుకుంటున్నావు? నాకు తెక్క రేగితే నిన్ను మీ అమ్మని ఇద్దరిని చాప చుట్టినట్టు చుట్టి బయటికి విసిరేస్తాను. అప్పుడు ఏ చెత్తకుండి పక్కన దాక్కోవాలి. నన్ను మామ్ని ఇన్ని మాటలు అనడానికి నీకసలు ఏం హక్కుంది? అది నా చెల్లి. నేను దాన్ని బెదిరిస్తాను, కొడతాను. మీకేంటి నొప్పి? నేనెలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు ఇంటికి రావాలి అనేది నా చాయిస్. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళు. హలో, ఆగు. బయటకు వెళ్లాల్సింది నువ్వు కాదు, నేనే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను. మామ్ వచ్చేలోపు మీరందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తారు. రేపు మామ్ వచ్చాక అప్పుడు మీ అందరి సంగతి చెప్తా. అప్పటి వరకు నేను ఇంట్లో ఉండలేను. అక్క, వద్దక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. మమ్మీ వచ్చాక అందరినీ తిట్టించు, కావాలంటే కొట్టించక్క. ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కూడా నేను వినాలా? అసలు ఇంట్లో నాకంటూ ఏ ఫ్రీడమ్ లేదా? ఎలా ఉండాలో మీ బామ్మ చెప్తుంది, ఏం తినాలో మీ అత్తయ్య చెప్తుంది. బయటకు వెళ్ళొద్దని నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు చెప్తున్నానో విను. ఎవరు చెప్పినా నేనొక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. వెళ్ళు. అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అక్క, అక్కకేమైందమ్మా? అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటుంది. ఇక్కడ ఉండేదంట, ఇంట్లో నుండి వెళ్ళిపోతుందంట. సౌందర్య, అమ్మా సౌందర్య, ఏం చేస్తున్నావమ్మా? ఈ సంగీత చెప్పే ఉంటుంది కదా, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతారా చెప్పు? ఏది ఏది చిన్న విషయం? బామ్మ నన్ను ఇన్ని మాటలు అనడం చిన్న విషయమా? అది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. అమ్మా దయచేసి నేను చెప్పేది విను. చిన్నదానివైనా జరిగిన దానికి క్షమించమని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. చేయాల్సిందంతా చేసి క్షమించమని అడిగితే గాయపడిన మనసు బాగవుతుందా? నాకెవ్వరి క్షమాపణలు వద్దు. నేను ఇంట్లో ఉండడం వద్దు. అయ్యో అయ్యో, అది కాదమ్మా.
అయ్యో అది కాదమ్మా. అక్క వద్దక్క. నీకింత కోపంగా ఉంటే రేపు మీ అమ్మ వచ్చే వరకైనా ఉండమ్మా. బాను వచ్చిన తర్వాత తను ఎలా అంటే అలా చేద్దాం. కానీ నువ్విప్పుడు ఎటు వెళ్ళొద్దమ్మా. నా మాట విను సౌందర్య. ప్లీజ్ అమ్మా, నా మాట విను సౌందర్య. మామ్ వచ్చే వరకు నేను ఇక్కడ ఉండను. అక్క వద్దక్క. మామ్ వచ్చిన తర్వాత నేను వచ్చి అక్క ఏం చేయాలో చేస్తాను. అక్క వద్దక్క ప్లీజ్. అది కదమ్మా, అక్క నేను చెప్పేది వినమ్మా. ఏయ్, ఆపండి 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 ఆపండి. ఒక్కసారి చెప్తే మీకేది అర్థం కాదా? అంతా మీ ఇష్టమేనా? నాకంటూ ఏమీ ఉండదా? నేను వెళ్తున్నాను అంతే. నన్ను ఎవరు ఆపొద్దు ఆపొద్దు. జస్ట్ 1 minute. ఫుటేజ్ డిలీట్ చేసిందేంటి? అంటే ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేశారు. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైతే నీ డెస్క్లో డబ్బులు దొరికాయో అప్పుడే తెలుసుకోవాల్సిందే. మరిప్పుడు ఎలా? ఎవరు చేశారో మనకెలా తెలుస్తుంది? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. వాళ్ళకి డిలీట్ చేయడం వస్తే మాకు దాన్ని మళ్ళీ రికవర్ చేయడం వచ్చు. అరే జై, నేను చూసుకుంటాగా. ఎస్. ఇదంతా చరణ్ చేశాడని క్లియర్ గా ఉంది. చేసిందంతా చేసి లీవ్ పెట్టాడు. అతన్ని పట్టుకుంటే గానీ ఇదంతా ఎందుకు చేశాడో, ఎవరు చేయమంటే చేశాడో తెలీదు. ట్రై జై, నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా? సీను, మనకు చిన్న పని ఉంది. అలాగే సార్. దీనికోసం అనవసరంగా చేతికి దెబ్బ తగిలించుకున్నావు. అవసరమా? చిన్న దెబ్బే, నయమైపోతుందిలే, నువ్వేం టెన్షన్ పడుకో. ఏయ్, సంగీత కాల్ చేస్తుంది. మనం ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంది అనుకుంటా. వస్తున్నా సంగీత. అక్క ఏడుస్తుంది. అక్క అక్క ఏమైంది సంగీత? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క సౌందర్య అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది. బట్టలు కూడా సర్దుకుందక్క. అసలు ఏం జరిగింది? నీలాగా బరి తెగించి తిరగడం లేదుగా. నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఊరందరికీ చూపించుకుంటూ తిరగడం లేదుగా. అది కదమ్మా, మేము చెప్పేది వినమ్మా. ఆగండి.
నేను వెళ్తున్నాను అంతే. మేము వెంటనే బయలుదేరొస్తున్నాం. మేము వచ్చేలోపు ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి అమ్మకు ఫోన్ చేసి విషయం అర్థమయ్యేలా చెప్పు. అలాగే అక్క, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు త్వరగా రండి, నాకు భయంగా ఉందక్క. మేము ఎప్పుడే వస్తున్నాం, నువ్వు భయపడకు సరేనా? నేను నీకిచ్చిన ఏ మాటని కూడా నిలబెట్టుకోలేకపోతున్నాను. నేను ఓడిపోయాను నాన్న, ఓడిపోయాను. మీకిచ్చిన మాటని నెరవేర్చలేకపోయాను. అమ్మ మనసుని కూడా గెలుచుకోలేకపోయాను. చెల్లెల్ని సింగర్ని చేయలేకపోయాను నాన్న. మీ మీద పడిన నిందను జరపలేకపోయాను. చివరకు అక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఆపలేకపోయాను. నేను ఓడిపోయాను నాన్న, ఓడిపోయాను. విను, ఓడిపోయాను. లేదు, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. లేదు, నేను ఓడిపోయాను. లేదత్తయ్య, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. సమయం ఇందులో నీ తప్పే లేదు. ఓడిపోయాను. ఏడవద్దమ్మా, ఊరుకోమ్మా. అయ్యో సమయం, ఊరుకో తల్లి. ఊరుకో ఊరుకో సంయుక్త, ఊరుకో. ఇందులో నీ తప్పే లేదమ్మా. సౌందర్య తెలుసుకోలేకపోయింది. నాన్నగారు ఉండగా చేసిన అప్పులు ఇప్పుడు ఆయన లేరని బాధ్యత తీసుకోకుండా ఉండలేం కదమ్మా. ఇప్పుడు నిండా అప్పుల్లో ముంచి ఆయన వెళ్ళిపోయాడు. కానీ మీరు ఇంకా బతికే ఉన్నాం కదా. రేపు మన బతుకులేంటి, మన భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఈ అప్పులు కూడా మనకి తోడైతే మనం అధపాతాళానికి కూరుకుపోవడం తప్ప ఇంకేం మిగులుతుంది? మీరు సంతకం మాత్రమే పెట్టండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. లేదు లేదు,
తప్పంతా నాదే, తప్పంతా నాదే. లేదమ్మా సమయు సమయు తప్పే లేదంటున్నానుగా. లేదు సమయు, లేదమ్మా ఊరుకో, ఇందులో నీ తప్పే లేదమ్మా. నేను కూడా అక్కలాగా చనిపోయిన నాన్న గురించి ఆలోచించకుండా అప్పుల వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. ఆహా, చూడడానికి ఎంత బాగుందో. ఇదే కదా నేను కోరుకుంది. ఈ ఒక్కరోజు కాదు, ఈ రోజు నుండి ప్రతిరోజు నీ జీవితం ఇలాగే ఉండబోతుంది. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల అంత తారుమారైపోయింది. ఆ పని నువ్వు చేసుండకపోతే మీ నాన్న ఆత్మ ఎంత క్షోభపడుండేది. అవును తల్లి. సమయం ఇప్పుడు మాత్రం నేను ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాను. నాన్న ఆత్మ ఎక్కడ సంతోషంగా ఉంది. నేను చేసిన పని వల్ల ఎవరు ప్రశాంతంగా లేరు. అయ్యో దేవుడా, చివరికి అక్క కూడా మన దగ్గర ఉండలేనని చీకొట్టి ఎవరో తెలియని మనిషిని నమ్మి వెళ్ళిపోయింది. అక్క, ప్లీజ్ అక్క. ఇక నేను ఓడిపోకుండా ఎలా గెలిచినట్టు అత్తయ్య, ఎలా గెలిచినట్టు? నేను ఓడిపోయాను. ఇప్పుడు అక్క లేదే. రేపొద్దున్న అమ్మ వస్తే నేను నా మొహం ఎలా చూపించగలను? ఎక్కడ సౌందర్యం ఎక్కడ అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? లేదు లేదు, నాకు భయం వేస్తుంది. నేను అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? అమ్మకి నేనేం చెప్పాలి? నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను, వెళ్తాను. లేదు, నేను ఎలాగైనా వెళ్ళి అక్కని తీసుకురావాలి. అమ్మ చెలపు అక్క ఇంట్లో ఉండాలి. అవసరమైతే నేను తన కాలు పట్టుకుని, అది కుదరకపోతే ధర్మతేజ కాళ్ళు పట్టుకుని నేను అక్కని తీసుకొస్తాను. ప్లీజ్. చాలా రోజుల తర్వాత చాలా కంఫర్ట్గా నిద్రపోవడానికి మంచి బెడ్ దొరికింది. డాడీ చనిపోయాక బయటకు వచ్చాక రోజు ఏదో ఒక సమస్య, చివరకు ఈ రోజు గొడవ.
ఆ గొడవ వల్లే కదా నేను ఈరోజు ఎక్కడున్నాను. అక్కడ మాసిపోయిన దుప్పట్లు, చినిగిపోయిన బెడ్షీట్స్ తప్ప ఇంకేముంది. ఓ, ధర్మతేజ్ సార్ పరిచయం అవ్వడం నాకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. మోడల్గా చేయడం, మిస్ ఇండియాకి ప్రిపేర్ అవ్వడం, ఈరోజు ఒక్క ఫోన్ చేయగానే ఇంత మంచి షెల్టర్ ఇవ్వడం చాలా బాగుంది. హా. హా. యాహూ! సౌందర్య నా ఇంట్లో నా పక్క గదిలో ఉందంటే ఎంత బాగుంది. ఈ అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒక అందమైన అమ్మాయిని దక్కించుకోవాలంటే ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఎలా మిస్టర్ ధర్మతేజ? ఈరోజు ఇంటి వరకు వచ్చి పక్క గదిలో ఉన్న అమ్మాయి నా గదిలోకి రావడానికి అంత టైం పట్టకపోవచ్చు. రేపు మామ్ రాగానే ఇక్కడ ఉండడానికి ఒప్పించాలి. ఏ ఇల్లైతే ఏంటి, ఏదైనా పరా ఇల్లే కదా. అదే ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఉండొచ్చు, పైగా సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు. అక్కడ ప్రతి ఒక్కరూ ఎప్పుడు అమ్మాయిలను చూడనట్టు గుడ్ల గుబ్బల్లో చూస్తుంటారు. మమ్మని ఎలాగైనా ఒప్పించాలి. ఎలాగైనా ఒప్పించడం కాదు, జస్ట్ ప్రపోజల్ పెట్టాలి. అప్పుడు మామ్ ఏమంటుందో చూడాలి. ఎస్, అయ్యో, సౌందర్య ఇక్కడే ఉందంటే నిద్ర రావట్లేదు. తనకి నిద్ర పట్టుంటుందా? కొత్త ప్లేస్ కదా, వెళ్ళి కాసేపు మాట్లాడద్దామా? వద్దులే, పనమ్మాయి చూస్తే బాగోదు. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా.
నీలో ఎదకొలనుల్లో నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేరా ఆసాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి విచున్నదో సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓటు ఓటు గుండె మాటుల్లోనా తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా అక్క మెరుపు కలలు నిన్న బయలుదేరిన అత్తయ్య గారు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి నిన్న రాత్రి నుంచి ఇదే వస్తుంది. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇంటికి వస్తున్న అమ్మ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది? వెయిట్ చేయి. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అమ్మ ముంబైలో ఉంటే రోమింగ్లో ఉన్నట్టు కదా మొబైల్. అప్పుడు హిందీలో కదా స్విచ్ ఆఫ్ అని రావాలి. మరి తెలుగులో వస్తుందేంటి? మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఓ గాడ్, అవును తెలుగులోనే చెప్తుంది. అంటే అత్తయ్య గారు మన నిన్న ఫోన్ చేసిన టైంకి ఈ స్టేట్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. మరి అమ్మెందుకు ఫోన్ ఆఫ్ చేసింది? ఛార్జింగ్ ఏమైనా అయిపోయి ఉంటుందా? ఛార్జింగ్ ప్రాబ్లం అయి ఉండదు. బస్సులో వచ్చిన ట్రైన్లో వచ్చిన ఛార్జింగ్ ఇబ్బంది ఉండదు. ఫ్లైట్లో వస్తే జస్ట్ 2 hours జర్నీ. నాకెందుకో భయంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి.
మనకిప్పుడు కావాల్సింది భయం, కంగారు కాదు, ఏం జరిగిందో తెలుసుకోవడం. నేను వెంటనే అత్తయ్య గారి ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో కనుక్కుంటాను. అప్పుడేం చేయాలో ఆలోచించవచ్చు. పద వెళ్దాం. రే జై, మీ అక్క మీ అమ్మొచ్చే వరకు మీతో రాదు. తను ఇక్కడ సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి. ఎక్కడున్నా మామ్? అయ్యో, సౌందర్య, నువ్వేం భయపడకు. మీ మామ్కేం కాదు. తన గురించి నేను కనుక్కుంటాను. జై, అత్తయ్య ఫోన్ లాస్ట్ లొకేషన్ దొరికిందా? ఈ 100 మీటర్ రేడియస్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇదే లొకేషన్. నేను ఆల్రెడీ సంయుక్తకి పంపించాను. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పబ్లిక్ ప్లేస్లో అవ్వాలి. కానీ ఇలా ఎవరూ లేని ప్లేస్లో ఎలా అవుతుంది? అయినా అమ్మ అమ్మ ఇటువైపు ఎందుకు వస్తుంది? సిటీకి వచ్చిన అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదంతా చూస్తుంటే అత్తయ్య తనకి తానుగా వెళ్ళినట్టు లేదు. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. అత్తయ్య ఫోన్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయిందంటే ఎవరైనా అత్తయ్యని బెదిరించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్లారా? ఒకవేళ అలా తీసుకెళ్ళుంటే చివరి మెసేజ్ వచ్చి 24 గంటలైంది. కానీ మనకి ఎలాంటి బెదిరింపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? అమ్మా, 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 అమ్మా,
చూడు, ఇలాంటి సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి. ఇలా ఆందోళన పడితే ముందుకు వెళ్ళలేం. అత్త ఎక్కడుందో కూడా మనం కనిపెట్టలేం. సరే, మనం ముందు చుట్టుపక్కల వెతుకుదాం. ఏదైనా క్లూ దొరకచ్చు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.